చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతిలో అభివృద్ధి ఎక్కడ ఉంది? రోజు నీళ్ళు ఎత్తి తోడిపోవటం, పిచ్చి మొక్కలు తీసేయడం తప్ప అమరావతిలో అభివృద్ధి అనేది ఎక్కడన్నా కనపడిందా? అమరావతిలో దోపిడీ అనేది అన్స్టాపబుల్. అమరావతిలో ఏదైతే నీళ్లు తోడిపోయటం అనేది అన్స్టాపబుల్గా ఈరోజు నడుస్తుంది. అమరావతి అప్పులు అన్స్టాపబుల్గా నడుస్తూ ఉన్నాయి. అమరావతిలో భూముల్ని దోచుకోవటం ఏదైతే అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది. అమరావతి అభివృద్ధి జరగట్ల. అమరావతి ఈరోజు అప్పులవత అయింది. అమరావతి ఈరోజు అవినీతివత అయింది. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఈ దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 66 కోట్లు, 100 కోట్లు, 175 కోట్లతో అన్స్టాపబుల్ దోపిడీ అమరావతిలో నడుస్తుందనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. రోజు నీళ్లు ఎత్తి తోడిపోసేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. మీరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా అమరావతికి ₹1 కేటాయించింది లేదు. మరి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చామని చెబుతున్నారు. అది దేనికి ఇచ్చారు? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించారు. అంతకుమించి మీరు ఇక్కడ ఏం చేయాలి? సో ఈ బ్యాంకులకి ల్యాండ్ అలొకేషన్స్ అనేది ఎప్పుడో 2014-19 మధ్య జరిగిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ ఈ బ్యాంకులు వచ్చేస్తే ఏదో లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది, బెదిరిపోతుంది అన్న రీతిలో నిన్న పెద్దగా ఫంక్షన్ చేశారు. అసలైనటువంటి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు అమరావతికి నిన్న శంకుస్థాపన చేయలేదు, దానికి సంబంధించి ఎక్కడ చెప్పాల. మొన్నటిదాకా ఓదరగొట్టారు ఒక 25 సంస్థలని, నిన్నేమో మళ్ళీ 15 సంస్థలు అన్నారు. దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు.